సర్పంచ్ ఎన్నికల బరిలో మాజీ మహిళా మావోయిస్టు నిలిచింది. మాజీ మహిళా నక్సలైట్ నేరల్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క తన స్వగ్రామమైన శివంగాలపల్లి సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. విప్లవ పోరాటం నుంచి ప్రజాస్వామ్య మార్గానికి మారిన ఆమె స్థానిక పాలనలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నారు. 2023లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జ్యోతక్క శాంతియుత జీవనం గడపాలని నిర్ణయించుకొని పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇక ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రజాసేవ చేయటమే తన జీవిత లక్ష్యమని ప్రకటించారు జ్యోతక్క. ఇక సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తన సొంత గ్రామం శివంగాలపల్లి సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆమె సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్ కావడంతో కూడా సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తోంది. స్థానిక ప్రజల సమస్యలను పరిష్కరించటమే తన ప్రధాన ఎజెండాగా ఆమె ప్రచారం చేస్తున్నారు. జ్యోతక్క ఎన్నికల బరిలో నిలబడటం స్థానికంగానే కాక కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇక గతంలో మావోయిస్టులో ఉన్నటువంటి మహిళ తర్వాత ప్రజా జీవితంలో గలిసిపోయిన తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల బరిలో పాల్గొనటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా శివంగలపల్లి గ్రామ సర్పంచ్గానైతే జ్యోతక్క పోటీ చేయబోతున్నారు. 19 ఏళ్ల పాటు కూడా దండకారణ్యంలో ఉన్నారు జ్యోతక్క. అలాంటి జ్యోతక్క కూడా ఇప్పుడు 2023లో జనజీవనంలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజలకు సేవ చేయటమే తనకి ముందుగా కూడా తనకి కావాల్సింది అంటూ కూడా తను ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న మావోయిస్టులు అందరూ కూడా ప్రభుత్వం ఎదుట పోలీసుల ఎదుట కూడా లొంగిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా వందల్లో కూడా మావోయిస్టులు అనే వాళ్ళు లొంగిపోయారు. ఇటువంటి తరుణంలో జనజీవన స్రవంతిలో కలిసిపోయినటువంటి జ్యోతక్క ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయబోతుంది. బీసీ రిజర్వేషన్ కావడంతో కూడా ఇప్పుడు సర్పంచ్ స్థానానికి జ్యోతక్కకు పోటీ చేసేందుకైతే స్థానం లభించింది. ప్రజా హక్కుల సాధన కోసం అడవి జీవితం వీడాను, ఇప్పుడు ప్రజాసేవ కోసం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటూ కూడా జ్యోతక్క చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించటమే తన అజెండా అంటూ కూడా ఆ అజెండానే నేను ప్రచారం చేస్తున్నానంటూ కూడా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో శివంగలపల్లి గ్రామస్తులకు అండగా నిలబడాలి అంటూ కూడా జ్యోతక్క తన ప్రచారాన్ని చేపిస్తున్నారు. సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధి పారదర్శక పాలన అందిస్తానంటూ కూడా ముఖ్యంగా కూడా తాను అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులకు కానీ చెబుతూ ఉన్నారు.